టాలీవుడ్లో మంచు వివాదం మళ్లీ హల్చల్ చేస్తోంది. చిత్రసీమలో పెద్ద ఫ్యామిలీగా పేరొందిన మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం తారాస్థాయికి చేరుకుంది. 2024 డిసెంబర్లో మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం చిన్నతర సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఈ డైలీ సీరియల్ స్టోరీ గురించి ఈ కథనంలో చూద్దాం. పోలీసులు కోర్టు జోక్యంతో సద్దుమణిగిన మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి ఆయన రెండో కుమారుడు మనోజ్ వెళ్లడంతో వివాదం మళ్లీ మొదలైంది. మనోజ్ను మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు అనుచరులు అడ్డుకోవడంతో హైడ్రామాకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం కోసమే వారిద్దరూ వాగ్వాదానికి పాల్పడుతున్నట్టు సమాచారం. మోహన్ బాబు ఇంటి గేటుకు విష్ణు అనుచరులు ఇనుప గొలుసులు కట్టి మూసేశారు. తనను ఇంటి లోపలికి అనుమతించాలని మనోజ్ కోరినా ఫలితం లేకపోవడంతో మోహన్ బాబు ఇంటి ముందు ఆయన బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశాడు. ఇంట్లో తన వస్తువులు కుక్కపిల్లలు ఉన్నాయని మనోజ్ చెప్పినా వారు గేట్లు తెరవలేదు. దీంతో ఆగ్రహం చెందిన మనోజ్ మండుటెండలో గంటసేపు ఆందోళన చేసి తర్వాత వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్ విష్ణుపై విమర్శల వర్షం కురిపించాడు. తన సోదరుడు విష్ణు రోజురోజుకు దిగజారుతున్నాడని మండిపడ్డాడు. తాను ఏ రోజు ఆస్తి కోసం కోట్లాడలేదని తన తల్లి మీద ప్రమాణం చేశాడు మనోజ్. విష్ణుకి తానంటే కుళ్ళు అని ధ్వజమెత్తాడు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తనను ఇంటి లోపలికి వెళ్లనివ్వడం లేదని ఈ సందర్భంగా మనోజ్ చెప్పుకొచ్చాడు. జల్పల్లి నివాసంలో తనవి 3 పెట్స్ ఉన్నాయని తెలియజేశాడు. వాటిని తనకు ఇవ్వమని అడుగుతున్నానని చెప్పాడు. తప్పుడు సంతకాలతో విష్ణు కోర్టులను పక్కదారి పట్టిస్తున్నాడని మనోజ్ మండిపడ్డాడు. తనపై కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక విష్ణు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మనోజ్ ఆరోపించాడు. తనకు ఆస్తుల కంటే అనుబంధాలే ముఖ్యమన్నారు. విష్ణుకు ఏం కావాలో తీసుకోవాలని ఇప్పటికే మా అమ్మకు స్పష్టం చేశానన్నాడు మనోజ్. కన్నప్ప సినిమాకు పోటీగా తాను నటించిన భైరవం విడుదల చేద్దామనుకున్నానని మనోజ్ తెలిపాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కన్నప్ప విడుదల వాయిదా వేశాడన్నాడు. కుక్కపిల్లలను తీసుకువెళ్లడానికి ఇంటికి వెళితే విష్ణు అనుచరులు లోపలికి రానివ్వకపోవడం అమానుషమన్నారు. ఇంట్లో 25 మంది రౌడీ షీటర్లు తప్ప ఇంకెవరూ లేరన్నారు మనోజ్. తన ఇంట్లోకి తాను వెళ్లడానికి ఆర్డర్లు కావాలనడం వింతగా ఉందన్నారు మనోజ్. జల్పల్లి నివాసంలో మేమిద్దరం ఉండొచ్చని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చినట్టు మనోజ్ తెలిపారు. తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే అంతా ధ్వంసం చేశారని మండిపడ్డాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ ఇచ్చిన బైండోవర్ను విష్ణు ఉల్లంఘించాడని మనోజ్ ఆరోపించారు. తనపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసినా పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదని మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు బర్త్డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న ఇక్కడకు వచ్చానని మనోజ్ మీడియాకు వివరించాడు. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్ వెళ్లామన్నారు. తాను విష్ణు భవిష్యత్తు కోసం ఆడవేషం కూడా వేశానని గుర్తు చేశారు. తాజా పరిస్థితులపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్షీట్ దాఖలు చేయట్లేదని మంచు మనోజ్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో మంటలకు కారణాలేమిటని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అన్వేషణ ప్రారంభించారు. మోహన్ బాబు ఇంట్లో వివాదానికి ప్రధాన కారణం ఆస్తి వారసత్వ సంబంధిత అంశాలని సమాచారం. మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య ఆస్తి యూనివర్సిటీ వారసత్వం విషయంలో గొడవలు ఉన్నట్లు తెలిసింది. మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా టాలీవుడ్ స్పందించకపోవడంపై నెటిజన్లు సినీ అభిమానులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నా అగ్ర హీరోల జోక్యం చేసుకోలేదు. అయితే మంచు మనోజ్ మరోలా చెప్పుకొస్తున్నాడు. తన కుటుంబంతో గొడవలు ఆస్తి వివాదాల వల్ల కాదని, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం, విద్యా సంస్థలు నడుస్తున్న తీరు గురించేనని పేర్కొన్నాడు. తనకు ఆస్తుల కంటే అభిమానం, అనుబంధం ముఖ్యమని మంచు మనోజ్ సెలవిచ్చాడు. మంచు విష్ణు తన స్వలాభం కోసం ఫ్యామిలీ ఆస్తిపాస్తులను వాడుకుంటున్నాడని మరోపక్క ఆరోపించాడు. మంచు ఫ్యామిలీ వివాదంపై మంచు విష్ణు నోరు విప్పడం లేదు. ఆ వివాదం గురించి మాట్లాడడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. తన సినిమా కన్నప్ప ప్రమోషన్ గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరిగింది, మంచు మనోజ్, మౌనికలు ఎందుకు బయటకు వెళ్లిపోయారు అనే దానిపై టాలీవుడ్లో చర్చ సాగుతోంది. మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణమేంటనేది వారి పని మనిషి బయటపెట్టింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. మోహన్ బాబు సిబ్బందిలోని ప్రసాద్ అనే వ్యక్తిని మంచు మనోజ్ బెల్ట్తో కొట్టేందుకు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. తన స్టాఫ్ను కొట్టవద్దంటూ మనోజ్ను మోహన్ బాబు నెట్టేశారని పని మనిషి తెలిపాడు. మోహన్ బాబు స్టాఫ్ ఎదుట తనను నెట్టివేయడంతో కోపంతో రగిలిపోయిన మనోజ్ ఆపై చేయి చేసుకున్నారని పని మనిషి చెప్పుకొచ్చింది. ప్రసాద్ అనే వ్యక్తి మోహన్ బాబు వద్ద 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడని, అతడి వల్లే గొడవ మొదలైందని పని మనిషి తెలియజేసింది. ఈ గొడవలో తనకు తెలిసి దెబ్బలు తగల్లేదు, కేవలం నెట్టేసుకున్నారంతే అని పని మనిషి వివరణ ఇచ్చింది. జల్పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం కోసం ఆయన కుమారులిద్దరూ వీధికెక్కారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్పల్లిలో అత్యంత ఖరీదైన నివాస గృహాన్ని దక్కించుకోవడానికి మనోజ్, విష్ణు కలహాలకు కాలుదువ్వినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జరిగిన వివాదం అనంతరం మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంది. పహాడీ షరీఫ్ పిఎస్ను మంచు మనోజ్ ఆశ్రయించగా, రాచకొండ పోలీసులను మోహన్ బాబు ఆశ్రయించారు. ఇదిలా ఉంటే సన్నిహితుల సమక్షంలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, మంచు మనోజ్లు చర్చించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.